హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉన్న అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అల్లం అయితే తీసుకోవాలండి. చక్కగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం బెల్లం, ఇంకా శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలా తీసుకోవాలండి. కొంచెం చింతపండు కూడా తీసేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఈ అల్లం పచ్చడిని మీరు ఇడ్లీలో గానీ, చపాతీలో గానీ, దోసలో గానీ, పెసరట్లో గానీ ఎందులో తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది అల్లం పచ్చడి ఫ్యాన్స్ ఉంటారు. చాలా ఇష్టంగా తింటారు కదా! అలాంటి వాళ్ళు ఇలా చక్కగా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా బావుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసారా ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవడమే అండి. లాస్ట్‌కి మనం తాలింపేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్.